హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పార్ట్ 1లో మనం వైజాగ్ టు అరకు రైడ్ అడ్వెంచర్ అంతా చూసారు కదా. పార్ట్ 2 లేక ఇప్పుడు అసలైన అరకు అందాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మేము బొర్రా కేవ్స్కి వచ్చాము. బొర్రా కేవ్స్లో టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం 1 గంట నుండి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. బుర్రా కేవ్స్లో టికెట్ వచ్చి ఒక పర్సన్కి 80 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు కెమెరా అండ్ గోప్రో అలాంటి వాటికి ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బ్యాగ్స్కి కూడా లోపలికి ఎంట్రీ లేదు. సో బయట పెట్టుకోవడానికి బ్యాగ్స్కి కూడా ఒక బ్యాగ్కి 25 రూపీస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, బొర్రా కేవ్స్ చాలా పురాతనమైనవి గుహలు. సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడినవని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. వీటిని 1807లో కనుగొన్నారు. సో వీళ్ళెవరో మీకు తెలుసుంటుంది, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీటిని కనుగొన్న శాస్త్రవేత్త పేరు విలియం కింగ్. ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే గోస్తని నది ప్రవాహం వల్ల సున్నప్రాయ కొట్టుకుపోయి ఈ సహజ సిద్ధమైన గుహలు ఏర్పడ్డాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికా? స్కూల్ అయిపోయిందా? అవునా? ఇక్కడ మన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయంట? ఉందా? నీ పేరు? అవునా? నీ పేరు ఏం పేరు? నీ పేరు? నీ పేరు? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు నేను కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి బుర్రా కేవ్స్ నుంచి, ఇంకొకటి అరకు వెళ్ళి అక్కడ నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను బుర్రా కేవ్స్ నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా. ఇది మనకి 6 కిలోమీటర్ల దూరము. కటికా వాటర్ ఫాల్స్కి వెళ్లే ముందు మనకి ఇక్కడ టికెట్ ఛార్జ్ చేస్తారు. బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడికి ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఇక్కడ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ పోవాలి. 30 నిమిషాలు పడుతుంది మనకి కటికా వాటర్ ఫాల్స్ కి చేరుకోవడానికి. గ్రేట్ కదా, మెల్లగా వెళ్ళేసరికి టైం అవుతుంది. మీరు వస్తే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ ఎక్కుతున్నప్పుడు మేము రైట్ సైడ్ ఒక వే ఉంది, ఇంకోటి లెఫ్ట్ సైడ్ పైకి ఉంది వే. నేను రైట్ సైడ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు అంతగా ఏం అనిపించలేదు. వాటర్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు వస్తే మాత్రం ఇక్కడ చూడండి, అలాగే పైకి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి.
రాళ్ళు ఉన్నాయి. పైన మంచి వ్యూ ఉంటే ఇంకా మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఇది అయిపోయాక మేము అరకు వెళ్ళిపోతాము. సో అక్కడ నైట్ స్టే చేస్తాము. అక్కడికి వెళ్ళాక క్యాంప్ ఫైర్, టెంట్ ప్రైస్ ఎలా ఉందో మీకు చెప్తాను. హాయ్ గైస్, టెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే ఒక టెంట్కి 500 రూపీస్ తీసుకుంటున్నారు. సో దాంట్లో ఇద్దరు స్టే చేయొచ్చు లోపల. ఇంకా ఎక్స్ట్రా క్యాంప్ ఫైర్ కావాలంటే దానికి ఒక 300 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మొత్తం వ్యూ చూస్తున్నారు కదా, లైటింగ్ తో జిగాలు అనిపిస్తుంది. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు. వీకెండ్స్ లో అయితే ఎక్కువ మంది కనిపిస్తారు. సో ఇప్పుడు మేము వచ్చింది థర్స్డే, ఇంకా ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతారు జనాలు అరకుకి రావడానికి. సో అప్పుడు ఇంకా ఫుల్ అయిపోతారు. చలి కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా నైట్ 1-2 అయ్యేసరికి ఫుల్గా ఉంటుంది. మేమున్న దగ్గరికి ఇంకొక 5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు అటువైపు టెంట్లో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారంట. ఫైర్ టెంట్ ఏం తీసుకోలేదు, తొందరగా పడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలని పడుకుండిపోయారంట. ఇంకా ఫుడ్ మొత్తం మేము అరకు వెళ్ళి తెచ్చుకున్నాము. సో బ్యాంబూ చికెన్ ఒకటి తెచ్చుకున్నాము, ఇంకోటి బ్యాంబూ బిర్యానీ ఒకటి తీసుకొచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వస్తే ట్రై చేయండి కంపల్సరీ. కళ్ళు మండుతున్నాయి. బాయ్ గాయస్, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. అందరికీ శుభోదయం. నేను ఇప్పుడు గలికొండ వ్యూ పాయింట్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. బయట గాయస్, మీరు చూస్తున్నారు కదా గలికొండ వ్యూ పాయింట్. అయిపోదు కదా బ్రో, టైం ల్యాప్స్ ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు వచ్చేసి చర్చ్ దగ్గర ఉన్నాను. మీకు తెలుసుంటది, చాలా మూవీస్ ఇక్కడ చేశారు. సో ఆ మూవీస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. న్యాచురల్ స్టార్ నాని మీకు తెలుసు కదా, హీరో నాని మూవీ. ఇక్కడ ఒక మూవీ క్లైమాక్స్ మొత్తం ఇక్కడే జరిగింది. సో ఆ మూవీ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. బాగుంది. ఇప్పుడు నేను వెళ్తుంది రన్నజల్లేడు వాటర్ ఫాల్స్. ఇది అరకు నుంచి సుమారు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఈ విలేజ్ మొత్తం దాటి చివరికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక చిన్న దారి ఉంటది. స్లిప్ అవుతుంది ఇంకంతే. ఇష్టం ఉంది కదా. ఇదంపా ఇది అసలేనా. ఎక్కినప్పుడు ఎక్కుతున్నాం కానీ దిగినప్పుడే కొంచెం
ఫ్రెండ్స్ కింద వాటర్ ఫాల్ చూసారు కదా, సో అలాంటిది పైన ఒకటి ఉంది అని చెప్తే ఇంకా కొండకి వచ్చాం పైకి. చూసారు కదా ఎలా ఉందో కొండ, రాయిలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా పైనుండి వ్యూ చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇదే రన్నజిల్లేడు వాటర్ ఫాల్. ఒకవేళ మీరు వస్తే కంపల్సరీ ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ వ్యూ చాలా బాగుంటది, పైకి ఎక్కి చూడండి. ఇంకా మేము పైకి వెళ్ళడానికి ట్రై చేసాం కానీ అక్కడతో అది ఎండ్ ఉంది. సో మీరు ఎవరు అలా ట్రై చేయకండి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇంకా చాపరాయికి వెళ్ళిపోదాం. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడే చాపరాయికి వచ్చాను. సో ఇక్కడ ఉన్న వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది చాపరాయి దగ్గర. ఇక్కడ ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ నేను కిందకి వస్తున్నప్పుడు కొంతమంది లేడీస్ చేతిలో పేపర్ లాంటిది పట్టుకొని ఉన్నారు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారుగా వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది. సో రాయి మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి రాయికి నాచు పట్టు ఉంటుంది. సో దానిపైన కాలు పెడితే మనం స్లిప్ అవుతాము. సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ చేస్తుంటారు. సో మీకు అది ఒకసారి చూపిస్తాను. సో గైస్ ఇక్కడ నేను మ్యూజిక్ ని మ్యూట్ లో పెట్టాను, ఎందుకంటే యూట్యూబ్ నుంచి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. చాపరాయి మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చాము. సో టైం కూడా ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇంకా ఇక్కడే లంచ్ చేసి నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం కి వెళ్ళిపోదాం. బ్యాంబూ బిర్యానీ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ కొంచెం రైస్ అయితే భీమ్లా ఉన్నాయి, అంటే తొందరగా తీసేశారు. తప్పు వాళ్ళది కాదు, తప్పు మాదేనే, ఎందుకంటే తొందర పెట్టింది మేమేనే, టైం అవుతుంది అనేసి. సో అందుకే వాళ్ళు తొందరగా తీసేశారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చాక ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాము. సో టికెట్ వచ్చి ఒక్కరికి 60 రూపాయలు తీసుకుంటున్నారు. చూసారు కదా, జనాలు ఎక్కువగా లేరు, ఎందుకంటే వీకెండ్ కాదు కాబట్టి. వీకెండ్స్ లో అయితే ఇంకా ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు తీసుకున్నాం మనము. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఎవరు అర్థం కాదు, ఏంటంట అర్థం కాదు. నువ్వా?
నీ పేరేం పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడ మీ ఊరేనా మీది? మరి ఏరి మీ అమ్మ నంబర్? నువ్వు తిరుగుకుంటున్నావా? ఆడుకో ఆడుకో. తెలుసు తెలుసు అన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాం. సో ట్రైబల్ మ్యూజియం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చాక చూసారు కదా, స్కూల్ నుండి చాలామంది పిల్లలు వచ్చినట్టున్నారు ట్రైబల్ మ్యూజియం చూడడానికి. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం మీరు చూసారు కదా, సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు పద్మాపురం గార్డెన్ దగ్గర ఉన్నాను. టికెట్ వచ్చి ఒక్కరికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ తోటను ఎందుకు స్థాపించారంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకి తినడానికి కూరగాయలను ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారు. సో ఆ విధంగా ఈ తోటని స్థాపించారు. రావా? లైటింగ్ ఉంటే భలే వచ్చింది కదా. లైటింగ్ ఉంటే ఇంకా చాలా బాగా వచ్చింది. ఇవి లైటింగ్ ఉంటే బాగుంటుంది. లైటింగ్స్ లైట్ పాడారా? అక్కడ నుంచి ఇక్కడ వస్తుంటారా? 100 రూపాయలు ఛార్జ్. బస్సా? 100 రూపాయలు ఛార్జ్ అంటే ఎక్కువే. మరి డైలీకి బస్కి డైలీ నోసి పాడరు వెళ్ళాలంటే. గాయస్, ఇప్పుడు నేను పాడేరు వెళ్తున్నాను. పాడేరు నుంచి వనజంగి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేయాలి. సో గాయస్, నేనైతే వనజంగి వచ్చేసాను. ఇక్కడ ఫైర్ క్యాంప్ తీసుకున్నాము. ఇక్కడ ప్రైస్ అయితే 700 తీసుకున్నారు మాకు. నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నుంచి వనజంగి వ్యూ పాయింట్ చూడడానికి మనం వెళ్ళాలి. మనం 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుని కొండపైకి వెళ్ళాలి. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు టైం 4 AM అవుతుంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. చూస్తున్నారుగా, మొత్తం ఫాగే ఉంది. చలి అయితే చాలా దారుణంగా ఉంది. బాడీ మొత్తం వణుకుపోతుంది. చూస్తున్నారు కదా, టెంట్ మీద నుంచి వాటర్ అంతా కిందకి ఇలాగ జారుతుంది. సో అంత చలి ఉంది ఇక్కడ. మీరు వదిలేస్తున్నారు. వీడియో 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 అమ్మా, చూస్తున్నా ఫ్రెండ్స్, 6 km ట్రెక్కింగ్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ ఎక్కుతూనే ఉన్నాను. అసలు ఎక్కేసరికి
నాలుగు గంటలకి స్టార్ట్ అయినా అక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ అసలు ఏమైందంటే మేము స్టార్ట్ అయ్యాము. సో కొంత దూరం వెళ్ళాక బైక్ దారిలో ఆగిపోయింది. సో ఎంత స్టార్ట్ చేసినా అవ్వలేదు. నైట్ మొత్తం బైక్ మంచులోనే ఉంది. కొంచెం బ్యాటరీ కూడా ప్రాబ్లం ఉంది. అందుకు బైక్ సైడ్ పెట్టి తాళం వేసి ఇక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండెక్కి పైకి వెళ్ళాలి. అసలు ఇంతగా అలిసిపోవడానికి కారణం ఏంటంటే పరిగెట్టుకుంటూ ఎక్కాను, అంటే వ్యూ మిస్ అయిపోతుందని. సో అందుకే ఇంత అలుపు వచ్చింది. చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో మీకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సన్ రైజ్ అయినప్పుడు పైకి వచ్చినప్పుడు సన్ మొత్తం మీకు చూపిస్తాను. సన్ రైజ్ చూసాక మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. Each picture at least should have 5 rupees, just 5 rupees. Okay? Okay, మరి నేను దేని బస్సు చూస్తాను కదా. ఎక్కడున్నారు? నేను ఆ సెంటర్లో తీసుకున్నా. ఇక్కడ కింద అలా వస్తుంది కదా సార్. ఇది సైడ్ కదా బ్రో, ఇటు నుంచి 2 కొండల మధ్య నుంచి 2 గంటలు అన్ని అక్కడే ఉన్నా. తర్వాత అంత పైకి వెళ్ళాడంటే నువ్వు పైకే ఉంటావేమో అని చెప్పి మళ్ళీ పైకి వచ్చి రింగ్ అయింది. ఎంబటిని ఎత్తాలనుకున్నా కట్ అయిపోయింది. బ్లౌజులు తీసేలోపు కట్ అయిపోయింది. అందుకు మళ్ళీ చూసాను, చూద్దాం. వెళ్దాం పైకి. నేను పట్టుకొని వస్తాను. దీన్ని వ్యూస్ చాలా వ్యూస్ మిస్ అయిపోయాం బ్రో. ఇక్కడ ఎప్పుడో వస్తాను అదే లాస్ట్లో ఎప్పుడు వస్తారా అంటే వచ్చింది. వెళ్దాం. ఇది బాగానే ఉంది కానీ అక్కడ అది వేరు, అది జరుగుతూ వచ్చింది.
ఆ వాటర్ బాటిల్ ఇట్టించు. ఇప్పుడు వెళ్తాం. సో గాయస్, ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. ఇది నా అరకు ఎక్స్ప్లోరేషన్ బ్లాగ్. గాయస్, ఈ ప్లేస్ అయితే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా రైడ్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం.